వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈసారి మంగళగిరిలో లోకేష్ టఫ్ ఫైట్ ఎదుర్కోబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. మొత్తం అదేదో సినిమాలో చెప్పిన విధంగా మొత్తం అటంతా కూడా అందరూ ఒకవైపు, ఇటు లోకేష్ ఒక్కడే ఒకవైపు అన్నట్టుగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మారుతూ వస్తుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న పోర్లో ఈ రోజున లోకేష్ అక్కడ అర్జునుడు కాబోతున్నాడా, అభిమన్యుడు కాబోతున్నాడా ఆ పద్మవ్యూహంలో అన్న చర్చ కూడా హైలైట్ అవుతోంది. ఎందుకంటే ఆ స్థాయిలో లోకేష్ని అష్టదిగ్బంధం చేయడంలో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎస్పెషల్లీ 2014 ఎన్నికల సమయంలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. 19 ఎన్నికల్లో ఆయన మంగళగిరిని చూస్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఆ రోజున అష్టదిగ్బంధం చేయడంలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. పార్టీ ఓటమి ఒక ఎత్తు, లోకేష్ ఓటమి ఒక ఎత్తు అన్నట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు ఈ గత 4.5 ఏళ్లలో. సో అలాంటి సమయంలో ఈ రోజున లోకేష్ మరోసారి మంగళగిరి నుంచే పోటీ చేస్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఈరోజు వైనాట్ కుప్పం అనే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే మొన్నటి వరకు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారో, ఈరోజు మంగళగిరిలో కూడా ఇంకోసారి లోకేష్ని ఓడించాలి అన్న స్టామినాతో అదే స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే స్థాయిలో అక్కడ లీడర్స్ మొత్తాన్ని కూడా టీడీపీ నుంచి స్థానికంగా ఉన్న లీడర్స్ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి లాభిస్తుంది అనేది మనం పక్కన పెడితే, ఈరోజు ఈ సిచ్యువేషన్ని లోకేష్ ఎలా ఫేస్ చేయబోతున్నారు అనే అంశం అయితే మాత్రం నిజంగానే హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే నిజంగా అది టీడీపీకి ఒక సవాల్ లాంటి సీటే. 1980s నుంచి కూడా ఆల్మోస్ట్ అక్కడ ఒక బీసీ సాలిడ్గా ఉంటుంది, బీసీ ఓట్ బ్యాంకు. ఎస్పెషల్లీ కూడా పద్మశాలి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. అటు మంగళగిరి చేనేత కూడా ఎంతో ప్రసిద్ధి. అలాంటి కాన్స్టిట్యున్సీలో టీడీపీ అక్కడ జెండా ఎగరేసిన సందర్భాలు అతి తక్కువ. ఎగరేసిన సందర్భంలో కూడా అటు లెఫ్ట్ పార్టీ లాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకునే ఎన్నికలకు వెళ్ళున్నారు. అటు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఆ సీటును లీడింగ్లో ఉంటూ వచ్చింది, వైఎస్ఆర్సీపీ కూడా ఆ తర్వాత రోజుల్లో. అలాంటి సీట్లో మనం చూసినట్లయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన క్రమంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయోధ్య రామరెడ్డి బ్రదర్ కూడా ఆయన గెలవడం జరిగింది. ఆ రోజున ఇటు టీడీపీ వైపు నుంచి చూస్తే గంజి చిరంజీవి ఆ రోజు పోటీ చేశారు. చాలా నేరోతో ఆ రోజు గంజి చిరంజీవి మీద గెలిచారు. ఇక గెలిచిన తర్వాత అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ బట్ ఆ విషయం మీద అనేక సార్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి, ఇక అదేవిధంగా చంద్రబాబు నాయుడు విధానాలను వ్యతిరేకిస్తూ, అమరావతిని వ్యతిరేకిస్తూ దగ్గరగా 120 కేసులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసులు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అనేక ముట్టికాయలు తిన్నప్పటికీ కూడా పదే ఆ కేసులను హైలైట్ చేస్తూ వచ్చారు ఆయన. అలా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అలాంటి మంగళగిరి నుంచే తాను పోటీ చేయాలని లోకేష్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయనకి చాలా వ్యతిరేకంగా పార్టీలో వాయిస్ అయితే వచ్చింది. చాలామంది తమ సీట్లు త్యాగం చేస్తామంటూ ముందుకు రావడం జరిగింది. ఆ సీటు టీడీపీకి అనుకూలంగా ఉండదంటూ ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం జరిగింది. కానీ లోకేష్ మాత్రం తను ఎమ్మెల్సీగా ఉండడం కానీ, మంత్రిగా పనిచేయడం కానీ, మంత్రి హోదాలో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడికి తీసుకురావడం కానీ, రాజధాని ప్రాంతానికి పర్టికులర్లీ రాజధాని ప్రాంతంలో మంగళగిరి ఉండడం కానీ, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని లోకేష్ ఆ సీటుని సవాల్గా తీసుకున్నారు. ఎంతమంది వద్దని వారిస్తున్న మంగళగిరి నుంచి ఆ రోజు పోటీలో నిలబడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో మిగతా కాన్స్టిట్యున్సీస్ అన్నీ ఒక ఎత్తు, మంగళగిరి ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెడతాం జరిగింది. దానిలో భాగంగానే మనం చూసినట్లయితే గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కంటే ముందే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అక్కడ నిలబెట్టిన తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డికి లోకేష్ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చినారు. బట్ ఆ హామీ తర్వాత నిలబెట్టుకోలేకపోయారు, అది వేరే విషయం. అయితే ఇక షర్మిల ప్రచారం చేసినా, విజయమ్మ ప్రచారం చేసినా ఆ స్థాయిలో ముందుగా బై బై బాబు, బై బై లోకేష్ అంటూ ఆ మంగళగిరి నుంచి కూడా ప్రచారం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి ఉన్న ఒక వేవ్ కావచ్చు. అదేవిధంగా ఆ ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో అక్కడ లోకేష్ లాస్ట్ మినిట్లో అక్కడ ఎంట్రీ ఇచ్చిన విధానం కావచ్చు, ఆ సీటు గతంలో టీడీపీ అంత సాలిడ్ సీటు కాకపోవడం వల్ల కావచ్చు, ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడం జరిగింది. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు, లోకేష్ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆయన మీద పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తూ వచ్చింది. ఇక మంగళగిరి ఓటమి టార్గెట్గా ఎన్నోసార్లు లోకేష్ని అటు వైసీపీ సోషల్ మీడియా హ్యూమిలేట్ చేస్తూ కూడా వచ్చింది. అయితే వీటన్నిటిని బేర్ చేస్తూ కూడా లోకేష్ మరోసారి మంగళగిరినే తన పోటీకి ఎంచుకున్నారు. మరోసారి ఎంతమంది వద్దని వారిస్తున్నా మంగళగిరి నుంచే పోటీ చేస్తానంటూ ఆ కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. తాను ప్రతిపక్షంలో ఉన్న ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఆయన తరపున ఇటీవలే వీవర్స్ ఇష్యూస్లో కూడా బ్రాహ్మణి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో లోకేష్ ఎంతో ప్రెషియస్గా మంగళగిరినే తీసుకున్నారు. ఇక అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి లోకేష్ మీద ఫోకస్ పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున టీడీపీకి మద్దతుగా వెళ్ళే నేతలందరినీ కూడా తిరిగి తన పార్టీ వైపు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఈ రోజున చూస్తే అక్కడ ఒక కాండ్రు కమల గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆవిడ మధ్యలో టీడీపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసినా ఇప్పుడు ఆవిడ వైసీపీలోనే ఉంది. ఒక మురుగుడు హనుమంతరావు, ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. అలాంటి మురుగుడు హనుమంతరావు మధ్యలో టీడీపీలో కూడా వచ్చినారు. అలాంటి మురుగుడు హనుమంతరావు మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఇక ఓ గంజి చిరంజీవి, ఆయన టీడీపీ నేత, టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన హిస్టరీ ఉన్న
ఈరోజు ఆయన తీసుకెళ్ళి అక్కడ మొన్నటి వరకు కూడా ఇన్ఛార్జిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఏకంగా చిరంజీవికి ప్రాధాన్యత ఇచ్చారంటూ ఆర్కే లాంటి వాళ్ళు పార్టీని విడిచిపెట్టి షర్మిల వైపు వెళ్ళినా మళ్ళీ ఆయన థ్రెటన్ చేసి మరీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తనకు టికెట్ ఇవ్వకపోయినా బట్ జగన్మోహన్ రెడ్డిని అనుకూలంగా ప్రచారం చేస్తానంటూ కూడా ఆయన తిరుగుతూ వస్తున్నారు. అక్కడ మురుగుడు ఏదైతే లాస్ట్ మినిట్లో అక్కడ టికెట్ గంజి మురుగుడు హనుమంతరావు టికెట్ ఉంటుందో ఆయన అందరూ లెక్కలు కట్టినా లాస్ట్ మినిట్లో ఈ రోజున ఆయన తీసేసి గంజి చిరంజీవిని కూడా పక్కన పెట్టేసి మురుగుడు లావణ్యకి ఈరోజు టికెట్ అయితే అనౌన్స్ చేశారు. లోకేష్ మీద పోటీకి ఒక మహిళా అభ్యర్థిని పెట్టినట్టయితే సెంటిమెంట్ కలిసి వస్తుందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వస్తున్నారు. వీళ్ళందరూ కాక ఈ రోజున అటు ఒక మురుగుడు హనుమంతరావు, ఒక కాండ్రు కమల కావచ్చు, ఒక గంజి చిరంజీవి కావచ్చు, ఒక ఆర్కే కావచ్చు, వీళ్ళందరూ కాకుండా ఈ రోజున రాయపాటి సాంబశివరావు కొడుకు ఎవరైతే ఉన్నారో రాయపాటి రంగారావు, ఆయన కూడా వాళ్ళు టికెట్ ఆశించి పెదకూరుపాటు టికెట్ భంగపడ్డారు. అదేవిధంగా ఇక సత్తెనపల్లి టికెట్ కూడా ఫోకస్ పెట్టారు కానీ బట్ ఆ దిశగా పార్టీ అయితే ఫోకస్ పెట్టలేదు. అలాంటి రాయపాటి ఫ్యామిలీ ఈ రోజున టీడీపీ మీద విమర్శలు చేస్తూ బయటకు వచ్చిన పరిస్థితి. అలాంటి రాయపాటి రంగారావుని తీసుకొచ్చి లోకేష్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలా మనం చూసుకోవాలంటే మొత్తం 100 మంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సైన్యం, లోకేష్ ఒక్కడు ఒకవైపు అన్నట్టుగా మంగళగిరి నియోజకవర్గం మారింది ఈ రోజున. మరి అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక పద్మవ్యూహాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ రెడీ చేసి పెట్టారనుకోవాలి మంగళగిరి రూపంలో. అలాంటి పద్మవ్యూహాన్ని లోకేష్ ఎంతవరకు కూడా ఛేదిస్తారు అనేది అయితే ఒక చర్చ. బట్ లోకేష్ మాత్రం అదే ధీమాగా తన పాదయాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు మంగళగిరి మీదే ఫోకస్ పెట్టారు. ఆయన ఇష్యూస్ని తన అధికారంలో లేకపోయినా అక్కడ లోకల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తూ పూర్తిగా ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పద్మవ్యూహంలో, మంగళగిరి పద్మవ్యూహంలో లోకేష్ అర్జునుడు కాదు, అభిమన్యుడు కాదు, అర్జునుడే అన్న ప్రచారం అయితే జరుగుతోంది. లెట్స్ సీ మరి రేపటి రిజల్ట్ ఎలా ఉంటుందన్నది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి ఇంతమందిని ఎదుర్కొని లోకేష్ ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అత్యంత ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్ అవ్వాల్సిన అవకాశం అయితే ఉంటుంది. లెట్స్ సీ మరి ఇలాంటి పరిణామాల మధ్య ఈ రోజున మంగళగిరి సీట్ అనేది మాత్రం ఒక హాట్ సీట్గా మారుతుందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.